రైల్వేలో కెరియర్ మొదలుపెట్టాలి అనుకునేవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అండి. వెస్ట్రన్ రైల్వే వాళ్ళు ఒక పెద్ద అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు ఈ అవకాశంలో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సరే, ఇక మొదలుపెట్టేద్దామా? అవును, చూస్తున్న ఆ నంబర్ కరెక్టే. అక్షరాలా 5349 పోస్టులు. అంటే మామూలు విషయం కాదు. ఇంత పెద్ద సంఖ్యలో వేకెన్సీస్ రావడమనేది చాలా అరుదుగా చూస్తాం. అందుకే ఇదొక స్పెషల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ వేకెన్సీస్ నంబర్ ఒక్కటే కాదు, ఈ రిక్రూట్మెంట్లో ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. చెప్పాలంటే అప్లై చేసే చాలామందికి ఇదే అతిపెద్ద అడ్వాంటేజ్. ఇంతకీ అదేంటి అనేది మనం ముందు వివరంగా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం అఫీషియల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇది రైల్వే రిక్రూట్మెంట్ సెల్, అంటే ఆర్ఆర్సీ, వెస్టర్న్ రైల్వే నుంచి వచ్చింది. యాక్ట్ అప్రెంటిస్లను తీసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట. సరే, ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఒక్కసారి చూసేద్దాం. పోస్ట్ పేరొచ్చేసి అప్రెంటిస్. మొత్తం పోస్టులు మనం ఇందాక చెప్పుకున్నట్టే 5349. క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసుండాలి. ఇది అప్రెంటిస్షిప్ కాబట్టి కాంట్రాక్ట్ బేసిస్పై ఉంటుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ rrcwr.comలో చూడొచ్చు. ఓకే, ఇప్పుడు అందరికీ ఉండే మెయిన్ డౌట్, అసలు దీనికి ఎవరు అర్హులు, ఎలిజిబిలిటీ ఏంటి, ఈ క్వాలిఫికేషన్ సరిపోతాయా లేదా అనేది క్లియర్గా చూద్దాం. ఇక్కడ మెయిన్గా 3 కండిషన్స్ ఉన్నాయండి. ఫస్ట్, 10th క్లాస్లో మినిమం 50% మార్కులు వచ్చుండాలి. సెకండ్, వాళ్ళు నోటిఫికేషన్లో చెప్పిన ట్రేడ్స్లో ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఇక మూడోది ఏజ్, వయసు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ఏజ్ విషయంలో కొన్ని రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్లకు ఇది వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఏళ్లు, ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, ఇక వికలాంగులకు 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సరే, ఈ 5349 పోస్టుల్లో అసలు ఏ టెక్నికల్ ట్రేడ్స్ ఉన్నాయో ఇప్పుడు లుక్కేద్దాం. ఈ చాట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అన్నిటికంటే ఎక్కువగా ఫిట్టర్ ట్రేడ్లో ఉన్నాయి. దాదాపు 1600కు పైగా పోస్టులు. దాని తర్వాత ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఒక 1200 పైనే ఉన్నాయి. ఇక వెల్డర్, పిఎస్ఏ ట్రేడ్స్లో కూడా మంచి నంబర్లోనే వేకెన్సీస్ కేటాయించారు. ఈ టాప్ 4 ట్రేడ్సే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మెకానిక్, పెయింటర్, కార్పెంటర్, ప్లంబర్, ఇలా చాలా రకాల ట్రేడ్స్లో అవకాశాలున్నాయి. సో ఒకవేళ ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ల ట్రేడ్కి సంబంధించిన పోస్టు ఉందో లేదో నోటిఫికేషన్లో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఓకే, మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ఈ రిక్రూట్మెంట్లో ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉందని. అది ఇదే. అభ్యర్థులందరికీ ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. అదేంటంటే దీని సెలెక్షన్ ప్రాసెస్. ఇంతకీ అదెలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం రిక్రూట్మెంట్లో ఇదే హైలైట్. సెలెక్షన్ అనేది కేవలం ఒక్కదానిమీదే ఆధారపడి ఉంటుంది. అది మెరిట్. అంతే. అవును, సరిగ్గానే వింటున్నారు. దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. అదండి అసలు విషయం. అంటే ఎగ్జామ్స్ టెన్షను, ఇంటర్వ్యూల భయం ఏమీ లేకుండా కేవలం అకాడమిక్ మార్కుల ఆధారంగానే జాబ్ వచ్చే బెస్ట్ ఆపర్చునిటీ ఇది. మరి ఎగ్జామ్ లేకపోతే మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు అనే డౌట్ రావచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది. 10th క్లాస్లో వచ్చిన మార్కుల పర్సంటేజ్, అలాగే ఐటీఐలో వచ్చిన మార్కుల పర్సంటేజ్, ఈ రెండింటినీ యావరేజ్ చేస్తారు. ఆ యావరేజ్ మార్కుల బేస్ పైనే ఫైనల్ మెరిట్ లిస్ట్ రెడీ చేస్తారన్నమాట. రెండిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. ఒకవేళ ఇద్దరికీ సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు ఏజ్లో ఎవరైతే పెద్దవాళ్ళో వాళ్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది వాళ్ల టై బ్రేకింగ్ రూల్. సెలక్షన్ ప్రాసెస్ ఎంత బాగుందో చూసాం కదా. మరి ఇంత మంచి అవకాశానికి ఎలా అప్లై చేయాలి, ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చింది ఫిబ్రవరి 18న, అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది ఫిబ్రవరి 21న. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మార్చ్ 23, 2026. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా అప్లై చేయడం చాలా ముఖ్యం. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్కి కేవలం 100 రూపాయలు మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, అలాగే మహిళా అభ్యర్థులకు ఫీజు అస్సలే లేదు. ఇది చాలా మంచి విషయం. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్ www.rrc-wr.com కి వెళ్ళాలి. అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, ట్రేడ్, మార్కులతో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చెయ్యాలి. ఫీజు అప్లై అయితే ఆన్లైన్లో పే చెయ్యాలి. ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసి ఒక ప్రింటౌట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్లై చేసేటప్పుడు
కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ 10th సర్టిఫికెట్లో ఎలా ఉన్నాయో అచ్చు అలాగే ఎంటర్ చేయండి. యాక్టివ్గా ఉండే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. జాగ్రత్తగా ఒకే ఒక్క డివిజన్ లేదా వర్క్షాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డ్ లేదా ఎన్రోల్మెంట్ ఐడి తప్పనిసరి. రైట్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ అన్నిటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఈ మొత్తం నోటిఫికేషన్ను సింపుల్గా 4 పాయింట్లలో గుర్తుపెట్టుకోవచ్చు. 1. ఏంటిది? వెస్ట్రన్ రైల్వేలో 5349 అప్రెంటిస్ పోస్టులు. 2. ఎవరు అప్లై చేయొచ్చు? 10th పాస్ అయి ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవాళ్లు. 3. సెలక్షన్ ఎలా? ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఏమీ లేదు, ఓన్లీ మెరిట్ బేస్డ్. 4. ఎప్పట్లోగా అప్లై చేయాలి? మార్చ్ 23, 2026 లోపల ఆన్లైన్లో అప్లై చేసేయాలి. ఈ మొత్తం నోటిఫికేషన్లో ఉన్న కిక్ అంతా ఈ ఒక్క పాయింట్లోనే ఉంది. ఈ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అనేది ఒక పెద్ద అవకాశం. ఎందుకంటే ఎంపిక అనేది పూర్తిగా మెరిట్ ఆధారంగా, ఎలాంటి రాత పరీక్షగానీ ఇంటర్వ్యూగానీ లేకుండా జరుగుతుంది. ఈ ఒక్క రీజనే దీన్ని వేలాది మందికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మారుస్తుంది. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ఈ అప్రెంటిస్షిప్ అనేది ఇండియన్ రైల్వేస్లో ఒక లాంగ్ టర్మ్ సెక్యూర్ కెరీర్కి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ కాగలదా? అర్హతున్నవాళ్లు ఖచ్చితంగా ఈ అవకాశం గురించి సీరియస్గా ఆలోచించాలి. ఇది కేవలం ఒక ట్రైనింగ్ మాత్రమే కాదు, ఒక బ్రైట్ ఫ్యూచర్కి ఫస్ట్ స్టెప్ కూడా కావచ్చు.